పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్ ఆయన పెళ్లి చేసుకోలేదు, కాషాయపు వస్త్రాలు ధరించుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, తలపాకు కట్టుకున్నాడు, 2 జతల బట్టలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడు. ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చాడు. ఒకసారి చీరాల బాపట్ల ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఎల్ఈఎఫ్ చర్చి జాషువా డానియల్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన పరిచర్యను చూసి, అయ్యా నేను కూడా నీతో పాటు సువార్తకు వస్తానని తీసుకెళ్ళిపోమంటే, నీ మీద చాలా మంచి అభిషేకం ఉంది, నీకు దేవుని పిలుపు ఉంది, ఇదిగో నా షాల్ కూడా నువ్వే తీసుకుని ఆయన మీద వేస్తే అప్పటి నుంచి ఆయన సేవ స్టార్ట్ చేశాడు. 100 చర్చిలు అండి వాళ్ళవి కూడా, ఎల్ఈఎఫ్ చర్చిలు. సాధు సుందర్ సింగ్ గారు చెప్తేనే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కాశ్మీర్ మంచు కొండల మీద తిరుగుతూ ఉండేవాడు, సువార్తలు చేస్తూ ఉండేవాడు. ఒక ప్రాంతం ఉంది టిబెట్ అని, అది ఇప్పుడు చైనాలో కలిసిపోయింది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన పంజాబ్ నుంచి హిమాలయ పర్వతాల మీదుగా టిబెట్కి వెళ్ళి సువార్త చేసి వచ్చేటప్పుడు మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, ఎవరైనా చంపేసి పాతి పెట్టారా ఎవరికి తెలియదు, దేవుడే ఆనోకేలియాలాగా ఎత్తుకొని వెళ్ళిపోయాడా ఎవరికి తెలియదు. సాధు సుందర్ సింగ్ చరిత్ర అది. ఆయన తిరిగిన ప్రాంతంలో నేను కూడా సువార్త చేయాలి, ఆయన తిరిగిన ప్రాంతంలో నేను కూడా నడవాలి అని అనుకుని మేము కారు వేసుకుని వెళ్ళాం. హిమాలయ పర్వతాల్లో ఎంత జర్నీ చేసినా కూడా, మీరంతా గాడ్స్ మిషన్ అనే ఛానల్లో చూడండి, మీకు అన్నీ ఉంటాయి. హిమాలయ పర్వతాల్లో ఎంత జర్నీ చేసినా కూడా ఆ పర్వతాలు కరిగి పారే నది ఒకటి ఉంటుంది. ఇటు పక్క జమ్మూ మొదలుకొని ఇటు మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి శ్రీనగర్, లే లడాక్, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వచ్చేదాకా కూడా నది ఉంటుంది. ఆ నదిలో ఎంతవరకు అయితే చేయి పెడతామో అంతవరకు మొత్తం గడ్డగట్టిపోతుంది బ్లడ్, అంత చల్లగా ఉంటుంది అది. అబ్బో ఆయన అంటే స్నానం చేశాడు, మనమైతే స్నానం చేస్తే చచ్చిపోతాం, కనీసం వంటన్నా చేసుకుని తిందామని అక్కడ ఆపుకుంటే ఆ రైస్ ఉడకడానికి 2 గంటలు పట్టింది. కింద మంట మండుతుంది, పైనుంచి ఆరిపోయింది. మొత్తానికి 2 గంటలకు వంట అయిపోయింది. తింటే ఆ 2 గంటలు నా లంగ్స్ అన్ని పాడైపోయింది. నాకు దగ్గు వచ్చే దానివల్లే 4 నెలలు పట్టింది పూర్తిగా దగ్గు తగ్గడానికి. మరి ఆయన జీవితకాలం ఆయనే చేశాడు సువార్త హిమాలయ పర్వతాల్లో. ఆయన ఎంత భక్తుడు! ఆయన చెప్పు లేకుండా సాధు వేషధారంలోనే, అంటే మళ్ళీ వాళ్ళ కులంలో ఏమని అనుకుంటారని వాళ్ళ కులంతో పాటు వాళ్ళ మతంతో పాటే నడిచాడు ఆయన. చెప్పు లేకుండా హిమాలయ పర్వతాలు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఆయన పాదాలన్నీ పగిలిపోయి రక్తం గారిపోయేదంట ఐసుగడ్డల మీద. అలాంటి సువార్త పరిచయం చేశాడు. ఆయన ఒక క్రైస్తవుడు. మనం ఎవరికి క్రైస్తవులం? పేరుకే క్రైస్తవులమా? తెలుసుకోండి, మనం కూడా సువార్త చేయాలి. ఈ భూమి మీద నువ్వేం సంపాదించినా వ్యర్థమే, సువార్త ప్రకటిస్తేనే నీకు లాభం. తెలుసుకోండి.